హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివిక్రమ్ కార్స్. సో ఈరోజు మన ముందున్న వెహికల్ వచ్చేసి హుండై i10 మ్యాగ్నా 2011 పెట్రోల్ వేరియంట్ వెహికల్ చూద్దాం. నా తర్వాత కంప్లీట్ డీటెయిల్ చెప్తాం మీకు. మనకు ఫ్రంట్ అయితే C8 టైర్స్ ఉన్నాయి. సో బ్యాక్ బ్రిక్స్టోన్ టైర్స్ ఉన్నాయి, కానీ అవి సో మా అంటే ఒక 10,000 తిరుగుతాయి. ఫ్రంట్ అయితే సీల్ టైర్లు ఉన్నాయి. సో చిన్న చిన్న గీతలు ఉన్నాయి, మేజర్ ఏం లేవు. సో అప్రాన్స్, పిల్లర్స్, ఇంజిన్ పోర్షన్ అయితే ఒరిజినలే ఉంది. చాయిసెస్ వరకు కూడా రీడింగ్ ట్యాంపరింగ్ అయితే లేదు. సో నెంబర్ కూడా బాగుంది, 1619. సో మనకు వెనక బంపరు మొత్తం కొంచెం స్క్రాచెస్ ఉంది. సో ఇది పెయింట్ కొట్టినా కాకపోవచ్చు, స్క్రూలు వేసారు కదా, బంపర్ మార్పించుకోవాల్సి వస్తుంది. మార్పించుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇంజన్ పరంగా అయితే అల్టిమేట్ కండిషన్ ఉంది. మనం చెక్ చేసినాం, ప్లస్ ట్రైల్ వేసినాం. నిన్న మొత్తం కూడా తిరిగిన వెహికల్. సో ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వరకు నేను డ్రైవ్ చేసిన, 30 కిలోమీటర్ డ్రైవ్ చేసిన. పికప్ కానీ, సో బ్యాక్ కంప్రెజర్ కానీ, బ్యాక్ స్మోక్ కానీ అలాంటిది అయితే ఏం లేదు. ఇంజన్ పరంగా చాలా బాగుంది. సో మనం ఇప్పుడు చేయించుకోవాల్సిన వర్క్స్ ఏమున్నాయంటే, ఫ్రంట్ బంపరు ఇది స్క్రూస్ అలా వేసేది కానీ చేపించచ్చు. ఇది దీనికి కొత్తది న్యూ అవసరం లేదు. బ్యాక్ బంపర్ అయితే వేయించుకోవాలి. బ్యాక్ బంపరు అదొకటి వేయించుకోవాలి. సో ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. ఎవరికన్నా తక్కువ బడ్జెట్లో కావాలంటే పెట్రోల్ వేరియంట్ అంటే తక్కువ తిరిగేది ఉంటే హ్యాపీగా తీసేసుకోండి. బండి అయితే బాగుంది. ఆ స్క్రీన్ అంతా కూడా బయట నుంచి అది యాక్సెస్ చేయించుకుంది. సో రివర్స్ క్యామ్ కూడా ఉంది. సో మ్యాగ్నా కదా, కప్పా ఇంజిన్ అంటారు. 1.2 ఇంజిన్ వస్తుంది. పికప్ పరంగా కూడా బాగుంటుంది, అంటే 1200 cc. సో వెహికల్ కూడా స్టార్ట్ చేద్దాం, దీని డీటెయిల్స్ కూడా చెప్తాం మీకు. 4 పవర్ విండోస్ వస్తాయి. ఏసీ వర్కింగ్లో ఉంది. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో పవర్ విండోస్. సో అడ్జస్ట్మెంట్, ఇది పైన స్విచ్ పోయింది, పని చేయట్లేదు. ఇది ఒకటి చేయించుకోవాల్సి వస్తుంది. సో రివర్స్ క్యామ్. సో ఇందులో మనం యూట్యూబ్ అవన్నీ కూడా కనెక్ట్ చేసేవచ్చు. బ్లూటూత్, FM రేడియో అన్నీ వర్కింగ్లో ఉన్నాయి. సో 1,06,000 తిరిగింది, 1,06,000 తిరిగింది. సో ఇది బ్లూగా ఉండబట్టి సరిగా అవపడట్లేదు. సో అంటే అవపడుతుంది అనుకుంటా ఇప్పుడు. సో స్టార్ట్ చేస్తున్న వెహికల్. సో మనకు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది. సో గుడ్ కండిషన్ ఉంది వెహికల్ అయితే. సో 2011 హుండై i10 మ్యాగ్నా కప్పా ఇంజన్, 1.2 ఇంజన్, 1200 cc పెట్రోల్ వేరియంట్. సో ఈ వెహికల్ వచ్చేసి నాగోల్లో అవైలబుల్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ తెలుసు కదా, 8121563669. దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి, అన్నీ క్లియర్ ఉన్నాయి. మీ పేరు మీద వాళ్ళు CC తీసిస్తారు. ఎక్కడికి కావాలంటే యాక్టివ్ కావాలన్నా రిజిస్ట్రేషన్ చేయించే వరకు నాదే ఉంటుంది బాధ్యత, మన ఏజెంట్లు. లేదా మీరు చేయించుకుంటానగా నేను కంప్లీట్ మీకు డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనం 2,20,000 చెప్తారు, 2,20,000 చెప్తారు. నెగోషియబుల్ ఉంది. నేను సార్తో కూడా మాట్లాడడం జరిగింది. సార్ ఇట్లా వర్క్స్ ఉన్నాయి కదా కొంచెం అంటే, సరే రాని మాట్లాడదామని చెప్తారు. సో ఇంజను అప్రాన్స్ మేజర్ యాక్సిడెంట్ లేదు,
ఈ కలరు చిన్న చిన్న గీతలు ఉన్నా కూడా క్లియర్గా అవుపడుతుంటాయి. అది ప్రాబ్లమ్. ఎక్కడో బయట పెడితే నిన్న కాక జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ స్కూల్ దగ్గర పెట్టిండు. అంటే వాళ్ళు అసలు ఆడేవాళ్ళు ఎవరో అవి గీతలు పెట్టేసారు. మార్పించుకోవాలనుకుంటే ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ మార్పించుకోవాల్సి వస్తుంది. సో అది దీనికున్న ప్రాబ్లమ్స్. జనరల్ సర్వీస్ చేయించేసి నడిపించుకోవడమే. అండ్ పవర్ విండో స్విచ్ ఒకటి, అవుట్ సైడ్ మిరర్స్ అడ్జస్ట్మెంట్ ఒకటి, స్విచ్ ఒకటి పని చేయట్లేదు. సో ఓవరాల్గా ఇక దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఇవి. ఎవరికైనా చిన్న వెహికల్ చిన్న బడ్జెట్లో మంచిగా హ్యాపీగా నడుపుకుంటారంటే మనకు 2026 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 2026, సో 2011 కదా, దాని తర్వాత 5 years ఇస్తాడు. అప్పుడు మనకు ఒక 15,000 ఖర్చు వస్తుంది. మనకి 23/5/2026 అంటే ఎగ్జాక్ట్లీ వచ్చేసి 1 year ఉంది. సో 1 year కూడా లేదు, 11 months ఉంది. 11 months అంటే 11 months 15 days ఉంది. సో దీని తర్వాత చేయించుకోవడం మనకు 15,000 ఖర్చు అవుతాయి. అది కన్ఫామ్గా అవుతున్నాయి, ఎలాంటి టెన్షన్ లేదు. వెహికల్ కండిషన్ ఉంటే కన్ఫామ్గా చేస్తారు. అది రెన్యువల్ 5 years ఇస్తాడు, మళ్ళీ దానికి 15,000 ఖర్చు అవుతుంది. సో 2,20,000 చెప్తుండు, తగ్గుద్ది. ఆయనతో మాట్లాడతా, ఏ అయితే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ మనం తగ్గించి మాట్లాడదాం. ఎవరికైనా చిన్న బడ్జెట్లో కావాలంటే కన్ఫామ్గా తీసుకోండి, బాగుంది వెహికల్. థ్యాంక్ యూ.